ఈ 100 రోజులలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది? అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి వాస్తవాల ఆధారంగానే సమాజాన్ని విశ్లేషించాలి కాబట్టి మీరు అన్నట్టు ముఖస్థుతి కోసం కాకుండా పొగడ్తల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం కాకుండా లేకపోతే ప్రజలని మనం మోసం చేయడానికి కాకుండా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే మీడియా అనేది ఈ సమాజంలో ఉన్న 4 వ్యవస్థలలో మీడియా అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సమాచార వ్యవస్థ అనేది చాలా అత్యున్నతమైనటువంటి బాధ్యత కలిగి ఉంటుంది. ఎందుకంటే మొదటిది లెజిస్లేటర్ వ్యవస్థ, రెండవది ఎగ్జిక్యూటర్ వ్యవస్థ, ఎగ్జిక్యూషన్ పార్ట్ ఉన్నటువంటి వ్యవస్థ, మూడవది జ్యుడిషియరీ, నాలుగవది మీడియా. అంటే ఈ 3 సమాజంలో పూర్తిగా అబాస్పాలైనప్పుడు కళ్ళు తెరిచి కళ్ళు తెరిపించగలిగే ప్రజల గొంతుకగా నిలిచేటువంటి మీడియా కాబట్టి సమాచార వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సరే, ఇప్పుడున్న సమాచార వ్యవస్థలో చాలా రకాలు ఉన్నాయి, గందరగోళాలు కూడా ఉన్నాయి. ఇంకా చర్చలో పోకుండా ఇవాళ మనం వాస్తవాల ఆధారంగా మాట్లాడుకున్నప్పుడు నా దృష్టిలో అయితే మీరు 100 రోజుల పాలన మీద అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం మారింది కానీ పాలకులు మారింది కానీ పరిపాలన మారలేదు. పాలన వ్యవస్థ మారలే. పాలన పార్టీ మారింది, జెండాలు మారినాయి, వ్యక్తులు మారిండు. సరే, కార్లు కూడా మారొచ్చు, బుగ్గ కార్లు మారొచ్చు, కార్యాలయాలు మారొచ్చు, లేకపోతే వ్యక్తులు మారొచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ ఈ సమాజంలో ఏదైతే ప్రజలకి ఒక పరిపాలన అనేది ముఖ్యం, పాలకులు ముఖ్యం కాదు, పరిపాలన అనేది ముఖ్యం. పాలనా వ్యవస్థ వేరు, పరిపాలనా వ్యవస్థ వేరు. పాలనా వ్యవస్థ ఎట్లా ఉన్నా కానీ పరిపాలనా వ్యవస్థ కనుక సక్రమంగా లేకపోతే మనిషి ఆకారం ఎట్లా ఉన్నా కానీ ఆరోగ్యవంతంగా, మనిషి ఆకారం చూసి వీడు ఆరోగ్యవంతంగా ఉన్నాడా లేడా, వీడు బుద్ధిమంతుడా కాదా చెప్పలేము. ఆకారం చూసి చెప్పలేం కదా. ఎట్లా చెప్తాం? వాని యొక్క గుణగుణాలను బట్టి వారికి ఉన్నటువంటి లోపాలని, మంచి చెడు అనేక విషయాలను పరిశీలించిన తర్వాతనే ఆఖరికి ఏది కాకపోతే అరే వీని డిఎన్ఏ టెస్ట్ చేయమంటాం, లేకపోతే ఇంకేటో టెస్టులు చేయమంటాం, ఏదేదో చేయాలంటాం. ఇవాళ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా టెస్టులు చేసి చూడాలి నాయన అనే కాడికి వచ్చింది సమాజం. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే పాలకులు మారిండ్రు, పాలనా పార్టీ మారింది, కానీ పాలనా వ్యవస్థలో ఇంకా మార్పులు రాలేదు. ఒకవేళ మార్పులు వస్తే నాకైతే అవపడతలేదు. మీరు ఏదైనా చెప్తే నేను ఒకవేళ నా అవగాహనలో పొరపాటు అయితే నేను సరిదిద్దుకుంటా. అలా ధరణిలో మార్పు అన్నారు, విద్యుత్ మీద, తర్వాత ఇరిగేషన్ మీద శ్వేతపత్రాలు వచ్చినాయి. ఎన్ని లక్షల కోట్ల అప్పు చెప్తున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభమైంది, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది, ఈ రాష్ట్ర 6 గ్యారెంటీల అమలు ప్రారంభమైంది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది, మొబిలిటీ పెరిగిందని, మునుపటి కంటే ఇప్పటికీ ప్రజలు కొంత మార్పు చూస్తున్నారని ఇత్యాది విషయాలు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది, బయట జరుగుతున్న చర్చ. సరే, మీరు చెప్పిన ప్రకారమే ఒక్కొక్కటి విశ్లేషిద్దాం. 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు, అవి వాస్తవంగా చెప్పాలంటే అవి 6 గ్యారెంటీలు కాదు, 13 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీల్లో ఏవైతే మీరు చెప్తా ఉన్నారో మహిళలకి ఉచిత ప్రయాణ వసతి కల్పించారు, మంచిది. ఈ ఉచిత ప్రయాణ వసతి కల్పించింది దేని ద్వారా? ఆర్టీసీ ద్వారా, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద్వారా కల్పించారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి జనవరి మాసానికి కానీ ఫిబ్రవరి మాసానికి కానీ ఏదైతే ప్రయాణికుల వసతి సౌకర్యం పెరిగింది, ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అంటున్నాం కదా, జనవరి మాసానికి ఆర్టీసీ కట్టాల్సిన డబ్బులు కట్టినరా? ఫిబ్రవరి మాసానికి ఆర్టీసీ కట్టాల్సిన డబ్బులు కట్టినరా? అది కడితే అప్పుడు ఆ స్కీము ప్రభుత్వం ద్వారా అమలైనట్టు. అప్పు చేసి పప్పు కూడి పెట్టడం కూడా, అది కూడా గొప్పతనం అంటే ఎట్లా? కేసీఆర్ అదే పని చేసిండు. మాజీ ముఖ్యమంత్రి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి విద్యుత్తు లోపం లేకుండా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, 8 రకాల రూపంలో ఉన్న అనేక రకాల పెన్షన్లు ఇచ్చిండు. ఏదో సరే రైతులకి ఇంకేదో చేసిండు, ఏవేవో అయినాయి. సరే, కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈ 3 పక్కన పెట్టినా కానీ, లేకపోతే సెక్రటరియటు, లేకపోతే యాదాద్రి, ఇటువంటి పక్కన కాంట్రాక్టర్ల రూపంలో కమిషన్ల కోసం ఏర్పాటు చేసిన పథకాలను పక్కన పెట్టినా కానీ మిగతా 8 రకాల రూపంలో 1,16,00,000
మందికి ఏదైతే బెనిఫిషరీస్ ఉన్నారో దాన్ని కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైతే పథకాలను అమలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, రోషిని కావచ్చు, ఇంకా ఇతరత్ర కొత్తగా తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, హుజురాబాద్ ఎన్నికల కోసం తెచ్చిన దళిత బంధు కావచ్చు, ఇంకా ఇతరత్ర పథకాలు కావచ్చు. మరి ఇవన్నీ నువ్వు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఒక్క విద్యుత్కే 83,000 కోట్ల రూపాయల అప్పు ఉందని శ్వేతపత్రాల ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిండు సభలో వాళ్ళే చెప్పిండ్రు. అంతే కదా. మరి వాళ్ళని ఏదైతే అప్పులు చేసి పప్పు కూడి పెట్టి పెద్ద గొప్ప పని చేసినావు అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ గత ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు మనం ఏం చేస్తున్నామని కూడా చూసుకోవాలి కదా. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ అన్నారు. ఆరోగ్యశ్రీకి గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పాత బిల్లుడే కట్టలేకపోతాండ్రు. ఆర్టీసీకి పాత అప్పులే కట్టలేకపోయినరు. ఇప్పుడు కూడా సిలిండర్లు అన్నారు. సిలిండర్లు ఏం చెప్తాండ్రు, మీరు 950 రూపాయలు ఎంతో కట్టి మీరు తీసుకోండి, తర్వాత మీకు జమ చేస్తా అన్నారు. అరే నీకు ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు రైతు బంధు చేయడానికి చేత అయితే లేదు. ఇచ్చారు అదే 3 ఎకరాల వరకు ఇచ్చిండ్రు, అంతవరకే దాటలేక మ్యాక్సిమం పడ్డాయి. మ్యాక్సిమం ఏం పడలే, 3 ఎకరాల వరకే పడ్డది. మీరు ఎక్కడికి పోయి మళ్ళీ ఎంక్వైరీ చేయండి. ఎక్కడో అడప పడితే అది పడ్డట్టు కాదు. ఏదో మీలాంటి వాళ్ళకి మీరు తిడతారనో, మీరు జర్నలిస్టులనో మీలాంటి వాళ్ళకి పడ్డాయేమో కానీ రైతులకు ఎవరికి పడలేదు. మేము కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నాకున్నది వ్యవసాయము, మాకు కూడా పడలే కదా. నాకన్నా కొంచెం ఎక్కువ ఉంది మీకు. మాకు డివిజన్లు ఉన్నాయి కదా. మా మిస్సెస్ పేరు మీద 5 ఎకరాలు ఉన్నది, నా పేరు మీద 4 ఎకరాలు ఉన్నది. నాకు ఇంకా పడలే. 4 ఎకరాలు పడాలి మరి. 5 లోపు పడ్డదాన్ని. 5 లోపు పడ్డది పల్లె 3 ఎకరాలకే పడ్డది. అది పోయింది. 9వ తేదీ డిసెంబర్ 9వ తేదీ సోనియా గాంధీ పుట్టినరోజు ఉచిత బస్సు వచ్చింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు, మళ్ళీ ఉచిత బస్సు అనకుర్రి. ఎప్పుడు ఉచిత బస్సు వచ్చినట్టు ఆర్టీసీకి నెలవారీ ఎంతైతే 0 టికెట్ డబ్బులు చెల్లిస్తే అప్పుడు ఆ పథకం చేసినట్టు. ఇప్పుడు మనం అప్పు చేసి మంచిగా పట్టు చీర తెచ్చి, బంగారు గొలుసులు తెచ్చి, పిల్లలకి ల్యాప్టాప్లు కొనిచ్చి, సెల్ ఫోన్లు కొనిచ్చి, 2 వీలర్ కొనిచ్చి అన్నీ చేసి అబ్బా బుచ్చన్న బ్రహ్మాండంగా భార్యకు చూడు, పిల్లలకు చూడు, ఏం చేస్తాడని చుట్టుపక్కల అనుకోవడానికి చేస్తే అప్పు ఎంత ఉన్నదో నీకు తెలుసు కదా. చుట్టుపక్కల అనుకోవడానికి మనకి సరిపోతుంది, అసలు సమస్య ఏందో నీకు తెలుస్తుంది. అంటే మీరు అప్పుడు కేసీఆర్ను ఇట్లే అన్నారు, ఇప్పుడు ఈయన ఇట్లే అంటున్నారు. ఎవరిని మెచ్చుకుంటారు మీరు? నేను మెచ్చుకోవడం కాదు, మేమేమంటున్నామంటే 7 లక్షల రైతులు, ఇప్పుడు రైతులు కానీ ప్రజలు కానీ మీరు ఎప్పుడైతే శ్వేతపత్ర రూపంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది, లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ బిందెలు అయింది ఇక్కడ వ్యవహారం అంతా. లేకపోతే మొత్తం బస్ స్టాండ్లు కుదవబడ్డాయా, బస్ స్టేషన్లు కుదవబడ్డాయా, సబ్ స్టేషన్లు కుదవబడ్డాయా, 33 kV 133 kV ఇప్పుడు మీ ఏదైనా ఉన్నదనుకుంటారా? అన్నీ కుదవబెట్టి అసలు 7 లక్షల కోట్ల అప్పు కాదు, 10 లక్షల కోట్ల అప్పు పైన మనం ఇప్పుడు రోజు అప్పుల పాలైనాం. అంటే 7 లక్షల కాబట్టి ప్రజలకి, ఆదివాసీలకి, గిరిజనులకి, దళితులకి, చదువుకున్న వాళ్ళకి, చదువురాని వాళ్ళకి, అక్షర జ్ఞానం లేని కూడా ఈ రాష్ట్రాన్ని మన మాజీ ముఖ్యమంత్రి అప్పుల పాలు చేసిండు, సర్వనాశనం చేసిండు అనేది ప్రజలందరికీ అర్థమైంది. అందరికీ అర్థమైన తర్వాత ఇక నువ్వు చెప్పేది ఏం కదా, ఆడ అందరికీ అర్థమైపోయిన విషయమే. ఇంకా మనకి ఎప్పుడు తెలిసింది, మనందరం ఎన్నికల వరకు ఏమనుకున్నాం, శ్వేతపత్రాలు పెట్టేదాకా ఏమనుకున్నాం, ఏదో 4 లక్షల కోట్ల అప్పు అనుకున్నాం. తీరా మొత్తం లెక్కలు తీస్తే అంత వచ్చిందా రాలేదా? కాబట్టి అప్పులు చేసి ఇప్పుడు ఆరోగ్యశ్రీకి అట్లయిందా, సిలిండర్ది అట్లయిందా? అర్థమైంది కాదు, నువ్వు 6 గ్యారెంటీలు నాకు అర్థమైంది. ఈ 100 రోజులలో రేవంత్ రెడ్డి వచ్చిన మార్పు అసలు మీరు ఏం ఫీల్ కాలేదా? మార్పు ఎప్పుడు వస్తుంది ఎరిగినా, కనీసం కొన్ని స్కూళ్ళనైనా దాన్ని మరమ్మతులు చేసి విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తే, కొన్ని మండల్ లెవెల్లో ఉన్నటువంటి పిహెచ్సీలు కావచ్చు, జిల్లా లెవెల్లో ఉన్న, తాలూకా లెవెల్లో ఉన్న 30 బెడ్డెడ్ హాస్పిటల్లో, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్లో, లేకపోతే ఇంకా ఇతరత్ర వాటినన్నా కొంత మెరుగు చేస్తే అది. లేక అవినీతి అక్రమాలకి గత ప్రభుత్వం ఏదైతే పూర్తిగా మనం అందరం కాదు,
స్వయానా రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ కేంద్రంగా ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పిండు. హైదరాబాద్ చుట్టుపక్కల సర్ఫకాజ్ భూములు, ఎండోన్మెంట్ భూములు, పైగా భూములు, వక్ఫ్ బోర్డు భూములు, సీలింగ్ భూములు, చెరువులు, కుంటలు, గుట్టలు, కాలువలు ఏదైతే కబ్జాల పాలైందో, ధరదత్తమైందో, తన వంది మాగదులకు అప్పచెప్పిండ్రో అవన్నీ తిరిగి వాపసు తెచ్చి ప్రభుత్వ పరం చేస్తాం, ప్రజల పరం చేస్తామని చెప్పిండు. ఒక్క ఎకరం అన్నా, ఒక్క ఎకరం కాదు, ఒక్క గుంట భూమి అయినా వెనక్కి తీసుకొచ్చిండ్రా? ఎందుకు తీసుకురాలేకపోయినావు? కారణం ఏంటిది? లోపం ఏంటిది? సాధ్యమవుతుందా? ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి అయినా మీరు చేస్తారా పని? ఖచ్చితంగా చేస్తాం, చట్టబద్ధంగా చేస్తాం, న్యాయబద్ధంగా చేస్తాం, రాజ్యాంగబద్ధంగా చేస్తాం. కక్ష, ఈర్ష, ద్వేషము, అసూయ ప్రభుత్వం ఉంటుంది అవన్నీ చేస్తే? ఎందుకుండదు? ఎందుకుండదు? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు కాళేశ్వరం మీద విచారణ చేస్తావు, మరి ఎందుకు చేస్తావు? ప్రజలు నమ్మేయడానికా? మోసం చేయడానికా? దగా చేయడానికా? 83,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన విద్యుత్ సంస్థ మీద రిటైర్డు జడ్జిలతోటి నువ్వు కమిషన్ ఒకటి కాళేశ్వరం మీద వేసిండ్రు, ఒకటి విద్యుత్ మీద వేసిండ్రు. అంటే ప్రజల్ని బోగస్ చేయడానికా? ఏమి ఇంకా రిపోర్ట్ రాలేదు కదా, వస్తే నాకు ఏం చేస్తారో తెలియదు. చిత్తశుద్ధి లేకపోతే, దమ్ము ధైర్యం లేకపోతే కమిషన్లు ఎందుకు వేయాలా? చేస్తారు కావచ్చు. అందుకని మేమేమంటున్నామంటే ఇంట్లో గెలవలేనట ఏదో రచ్చ గెలిచిండానంటే ఎవరిని నమ్ముతావు? నువ్వు చిన్నది చెయ్యి, ఒక్కటి చెయ్యి, 2 చెయ్యి, 3 చెయ్యి. మీరేమో ఇంత పెద్ద ఎజెండా మాట్లాడుతున్నారు. ఇంత పెద్దది అంటలేము. మేము అంటున్నది ఏంటంటే వారు చెప్పిందే మేము అడుగుతున్నాం, వాళ్ళు చెప్పిందే అడుగుతున్నాం. వాళ్ళు కొన్ని వందల వేల ఎకరాల భూములు ఏదైతే లక్షల కోట్ల విలువైన భూములు ఏదైతే అరాదత్తమైందని వాళ్ళు చెప్పిందో కక్కి వెనక్కి తీసుకొచ్చి ప్రజల ప్రభుత్వ పరం చేస్తామని చెప్పిండ్రో మేము అదే అడుగుతున్నాం. మేము ఒక్క కోరికలు కోరతలేము.